సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. 3 నెలల క్రితం నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఒక చైల్డ్ ఆర్టిస్ట్, ఒక 25-30 సినిమాలు చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ అని. నుంచి నాకు దత్తత తీసుకున్నారు. ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు దత్తత తీసుకున్నారు నేను. తీసుకున్నారు. మీరందరూ చాలామంది చూశారు. ఆ ఇంటర్వ్యూ జరిగిన 3 నెలల తర్వాత తనని చిన్నప్పుడు ఆదరించి స్కూల్లో జాయిన్ చేసిన లారెన్స్ గారు, డైరెక్టర్, యాక్టర్, డాన్సర్, కొరియోగ్రాఫర్ లారెన్స్ గారు తనని పిలవడం జరిగింది. అంటే ట్విట్టర్ ద్వారా తిను ఎక్కడున్నా ఒకసారి నన్ను వచ్చి కలవాలి అని ఆయన ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డైరెక్ట్ నేను లారెన్స్ గారి టీంకి కాల్ చేయడం జరిగింది. అండ్ ఆయన ఇలా రాసిన తర్వాత ఆ ట్విట్టర్లో ట్వీట్ ఏదైతే ఉందో అది బాగా సర్క్యులేట్ అయిందనమాట. ఆల్మోస్ట్ చాలామంది చూసి నాకు కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను లారెన్స్ గారి టీంని కాంటాక్ట్ చేశాను. లారెన్స్ గారి టీం చెప్పడం ఏంటి అంటే, ఖచ్చితంగా సార్ వాళ్ళని కలుస్తాడు, అబ్బాయిని కలుస్తాడు, కానీ ఒక షూట్లో ఉన్నారు, ఒక 1 వీక్ టైం ఇవ్వండి అని అన్నారు. నేను యాక్చువల్లీ తనని తీసుకొని లారెన్స్ గారి దగ్గరికి వెళ్దామని వెయిట్ చేస్తున్న టైంలో ఇక్కడ ఎవరో, వాళ్ళ పేర్లు ఎవరో నాకు తెలియదు, వాళ్ళు లారెన్స్ గారి దగ్గర తీసుకెళ్తాను పదా, ఎందుకంటే ఆ ట్వీట్లో కింద అడ్రస్ కూడా ఇచ్చారనమాట. ఈ చారిటీ అడ్రస్, ఈ చారిటీ ఉన్న ప్లేస్కి మీరు తీసుకురండి దీన్ని అని. సో వీళ్ళు డైరెక్ట్గా అక్కడ తీసుకెళ్ళిపోవడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత నేను వాళ్ళ టీంని కాంటాక్ట్ చేశాను, లారెన్స్ గారి టీంని కాంటాక్ట్ చేసి ఇలా వచ్చారా, మీరు నన్ను 1 వీక్ వెయిట్ చేయమన్నారు కదా అంటే, వచ్చారండి, ఎవరో తీసుకొచ్చారు, సో వెంటనే దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము, ఈ ఆల్కహాల్ అడిక్షన్ ఏదైతే ఉందో దానికి తగ్గడానికి మందులు ఇచ్చాము అని నాకు చెప్పడం జరిగింది. అక్కడి వరకే చెప్పారు. తీరా నాకు ఇవాళ మార్నింగ్ కాల్ వచ్చింది. ఏంటి అంటే, రవి రాథోడ్ చెన్నైలో లేడు, హైదరాబాద్లోనే ఉన్నాడు, మొన్నటిదాకా ఎవరూ లేరు, తన కాళ్ళకు కూడా ఏదో ప్రాబ్లం వచ్చి అన్నపూర్ణ 7 acres పక్కన ఒక పరుపు వేసుకొని పడుకొని ఉన్న అబ్బాయి ఇప్పుడు ఒక రూమ్ తీసుకొని ఒక ఫోన్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఒక చిన్నపాటి గ్యాంగ్ని ఫామ్ చేస్తూ తాగుతున్నాడు అని. ఇది ఎంతవరకు నిజమో మనం వెళ్ళి చూద్దాము. అందుకోసమే నేను హుటాహుటిన వచ్చాను. ఇట్స్ ఆల్మోస్ట్ 8 అయింది ఇప్పుడు టైము. అండ్ ఇంకొకటి, ఈ మధ్యలో జరిగింది ఏంటి అంటే, నాకు ఒక నెంబర్ నుండి 2 times కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేయలేదు, వర్క్లో ఉండి. ఇవాళ మార్నింగ్ అదే నెంబర్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. ఏంటి అంటే, హాయ్ అక్క, దిస్ ఈజ్ రవి రాథోడ్ అని మెసేజ్ వచ్చింది. అండ్ ఆ ఇన్ఫర్మేషను ఎవరైతే డబ్బులు తీసుకొని లారెన్స్ గారు మెడిసిన్తో పాటు 50,000 కూడా ఇచ్చారంట. ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు ఆ రూము, ఫోను, మందు తాగడి ఖర్చులన్నీ పెట్టేస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే టైంలో ఒక నెంబర్ నుండి హాయ్ అక్క, దిస్ ఈజ్ రవి రాథోడ్ అని మెసేజ్ వచ్చింది. ఇవన్నీ నాకు ఎందుకో కొంచెం నిజంలా అనిపించాయి. సో ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం అని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. తిన రూమ్ కూడా ఇక్కడే అంట. ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం రండి. రవి రవి नहीं है, किधर है रवि? वो लॉक पड़ा है ना, कोई नहीं है अंदर. कौन सा पीछे? ये दोनों रूम का चाबी लगा के है ना, कोई नहीं है इधर. पीछे भी एक रूम है भैया, पीछे भी एक रूम है. वो गली में जाने हैं. ఇక్కడ కూడా ఒక రూమ్ ఉందా? అసలు ఇల్లు ఆ ప్లేస్లో ఏంది ఇంత దారుణం ఉంది? రవి రవి
లోపల నుంచి వచ్చారు. రవి ఆయన రవణ కుమార్ ఇక్కడే ఉంది. రవణ నిద్రపోతున్నాడా? రవణ ఇది కూడా రెంట్కి ఇస్తారా? ఇలాంటి రూమ్ ఇది కూడా రెంట్కి ఇచ్చారా? రూమ్లో అయితే మనకు కనిపించలేదు. ఇంకొక పర్సన్ అడిగాను, ఆ పర్సన్ వస్తున్నాడు ఇప్పుడు. చూద్దాం, తనేమో ఇదే రూమ్ అని చెప్తున్నాడు. ఒక 2 minutes వెయిట్ చేసి చూద్దాము, తను మనం తీసుకెళ్తాడేమో. ఒకసారి వెయిట్ చేసి చూద్దాం. రూమ్లో అయితే తను లేడు, మనకు లోపల నుంచి వాయిస్ కూడా వినిపించింది. తను కాదని చెప్పాడు, ఎవరు లేరు ఇక్కడ రవి అని చెప్పాడు. చూద్దాం, ఒక 2 minutes వెయిట్ చేసి చూద్దాం. రవి 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 నేను హర్షిని. రావచ్చా? ఫోన్ చేసావా పొద్దు నువ్వు నాకు? నువ్వు కదా అది? మరి ఈ నెంబర్ ఎవరిది? నీదే కదా? నీది కదా? మరి ఆ నెంబరు నాకు లారెన్స్ సార్ వాళ్ళ టీం కాల్ చేశారు. పోయినావంటగా? పోయావా? పోయినా. ఏం చేశారు, ఏం చెప్పారు సార్? మాస్టరు ఏం చెప్పారంటే మన స్కానింగ్ గినింగ్ అంతా తీసి దేనికి కాళ్ళకి తీసారా స్కానింగ్? మొత్తం ఫుల్ బాడీ స్కానింగ్ తీసి ఇంకొన్ని రోజులు బెడ్ రేక్ తీసుకోమన్నారు. బెడ్ రేక్ తీసుకున్నా. ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నావు అక్కడ? ఒక 5-6 రోజులు. 5 రోజులు ఉన్నావా? బాగా చూసుకున్నారా అక్కడ? మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చారు. రీహాబ్ సెంటర్లో పెట్టాలనలేదా నిన్ను? లేదు, నేను పిచ్చోళ్ళని అందులో పెట్టాను. పిచ్చోళ్ళకే కాదు రీహాబ్ సెంటర్. నీకు ఆల్కహాల్ అడిక్షన్ ఉందనేది వాస్తవం, అది నువ్వు ఒప్పుకుంటావు కదా. ఆల్కహాల్ అడిక్షన్ని తగ్గించడానికి కూడా రీహాబ్ సెంటర్లో పెడతారు. అదేం పిచ్చోళ్ళది కాదు అది. ఓకే, నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు రీహాబ్లో పెడతానని ఏం అనలేదా నిన్ను? అన్నారా? లేదు, ఏం చెప్పలేదా? ప్రాబ్లం ఏం లేదు, ఇక ఇక్కడే ఉన్నాను. ఏ రిపోర్ట్స్ ఒకసారి కూర్చోనా? కూర్చో. అశోక్ నగర్ పల్లవ హాస్పిటల్, చెన్నై. ఏం చెప్పారు నీకు అక్కడ? ప్రజెంట్ అయితే ఏం లేదు, జస్ట్ స్కాన్లో ఏమని చెప్పారు? ఏం ప్రాబ్లం లేదు. మరి కాళ్ళకి ఎందుకు అంత వీక్నెస్ వచ్చేసింది? అది టైంకి తినాక ఆల్కహాల్ ఎక్కువ అట్లా. ఇప్పుడు ఏమన్నారు మరి దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమని చెప్పారు? మెడిసిన్ వాడాలి. మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చారు. ఏది మెడిసిన్ ఎక్కడ? అక్కడ లాస్ట్లో. స్కానింగ్ ఎక్కడ తీసారు? హోల్ బాడీ? అక్కడే. ఇది ఇక్కడ అప్పర్ పార్ట్కి తీశారు. మరి దీంట్లో ఏం ప్రాబ్లం చెప్పలేదా? ఏం లేదు, మొత్తం ఫుల్ బాడీ. నెక్స్ట్ వచ్చినప్పుడు సార్ని కలిసావా? కలిసాను. ఏమన్నారు సార్? ఏమన్నారంటే చిన్నప్పుడు పెంచి నాకు ఇక నేను మాటల్లో చెప్పలేను, అంటే చాలా రోజుల తర్వాత కలిసా కదా. అక్క మీకు ఈ అడ్రస్ ఎట్లా తెలిసింది అక్క? నేను ఎక్కడ పని చేస్తా? మీతో పెట్టుకోవద్దాం. కాదు రవి, నేను నిన్ను కలవడంలో ఈ వీడియోలు తీయడంలో నాకు అస్సలు ఎలాంటి ఆనందం లేదు. కానీ మొట్టమొదటి ఇంటర్వ్యూను నాకు ఇచ్చావు. నేను ఆ ఇంటర్వ్యూ నీ దగ్గర తీసుకొని తప్పు చేశానా కరెక్ట్ చేశానా అన్న సందేహంలో పడ్డా. ఎందుకంటే అది నీకు ఎంత మేలు జరిగిందో నాకు తెలియదు, కానీ నువ్వు ఒక కంటెంట్ అయ్యావు అందరికీ. ఆ తర్వాత నుంచి చూస్తే నీ పరిస్థితి ఇంకా దారుణం అయిపోయింది, నడవలేని పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఇంకా ఇంత దారుణం అయిపోయావు. నా ఇంటర్వ్యూ అసలు నీకు ఎలాంటి మెయిల్ చేయలేదేమో అన్న సందిగ్ధంలో నేనుండి, ఎప్పుడైతే లారెన్స్ గారు నీ గురించి ట్వీట్ చేశారో అప్పుడే నేను లారెన్స్ గారి టీంతో మాట్లాడాను.
భువన్ అని వాళ్ళ మేనేజర్తో మాట్లాడుతున్నాను. ఆయన 1 వీక్లో నా దగ్గర తీసుకురండి, నేను మొత్తం చూసుకుంటానని చెప్పారు. ఆయన ట్విట్టర్లో నీ గురించి ట్వీట్ చేశాను, అవును మన వీడియో షేర్ చేసి. అవునవును నేను తీసుకెళ్దామని అనుకుంటున్నా. సో ఈ లోపే నిన్ను ఎవరో తీసుకెళ్ళినట్టున్నావు కదా. ఫ్రెండ్సా వాళ్ళు తీసుకెళ్లారా? ఎలా తీసుకెళ్ళారు? ట్రైన్లో తీసుకెళ్ళారా? ట్రైన్లోనే డైరెక్ట్గా చారిటీ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళిన తర్వాత అక్కడికి నుంచి ఫోన్ మాస్టర్ చేశారు. మాస్టర్కి నుంచి ఇంకిద్దరు వచ్చారు, తీసుకొని పోయారు మాస్టర్ వాళ్ళు. మాస్టర్ వచ్చేసేటప్పుడు ఏం చెప్పారు నీకు? జాగ్రత్తగా, అసలు నేను తాగేటోళ్ళకి అసలు సపోర్ట్ చేయను, ఏదో నువ్వు నాకు చిన్నప్పటికి నుంచి తెలుసు కాబట్టి అట్లా అని చెప్పేసి నీకు సపోర్ట్ చేస్తున్నా అట్లే అని చెప్పేసి చెప్పారు. ఇక అది బయట చెప్పలేను. అట్లా డబ్బులు ఇచ్చాడా నీకు సార్? లేదు. నిజం చెప్పు. నేను లారెన్స్ గారి టీంతో డైరెక్ట్ టచ్లో ఉన్నాను. నిజం చెప్పు. ఇచ్చారు. ఏం చేశారు? డబ్బులు ఉన్నాయి. ఎంత ఇచ్చారు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వేం దాంతో తాగడం లాంటివి చేయట్లేదు? లేదు, నేను ఈ పాటికి ఇట్లా ఉంటాను కదా, ఈ పాటికి అక్కడ ఉంటాను. కానీ సాయి వన్స్ దగ్గర రోజు 2 క్వార్టర్లు కొనుక్కొని వస్తున్నావు అని చెప్పారు. మరి ఎవరి కోసం కొనుక్కొస్తున్నావు? ఇక్కడ సాయి వైన్స్లో క్వార్టర్లు కొంటున్నావా లేదా? అసలు నేను చెన్నై పోయి వచ్చిన కాడి నుంచి ఎప్పుడు వచ్చావు నువ్వు? ఎవరు? ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి సాయి వైన్స్ దగ్గరికి వెళ్ళలేదా నువ్వు? ఒక్కసారి సీసీ కెమెరా రిపీట్ చేయమను. అంతకు మించి వెనకాల మించి రిపీట్ చేస్తే ఉంటాయి కానీ ఇప్పుడు లేవు. వెళ్ళలేదు, క్వార్టర్లు కొనలేదు నువ్వు అసలు? కోటర్ కాదు, వాటర్ బాటిల్ కూడా కొన్నికి లేదు ఇప్పుడు ఫోన్కి లేదు. ఇప్పుడు నడవగలవా నువ్వు? అంటే జస్ట్ సపోర్ట్ ఇస్తే నడవగలవు. ఫుడ్ ఏం తిన్నావు? పొద్దున ఏం తిన్నావు? పొద్దున నేను బోండాలు అది తిన్నా. మధ్యాహ్నం పోయి ఆల్రెడీ తేనికి పోయారు. మధ్యాహ్నం ఏం తినలే? మధ్యాహ్నం తిన్నా. తిన్నావా? కర్డ్ రైస్ తిన్నా. కర్డ్ రైస్ తెస్తున్నారు ఎవరైనా? తెస్తారు, ఆల్రెడీ పోయారు తేనికి. డబ్బులు ఎక్కడ పెట్టావు? అది మా ఫ్రెండ్ కాడ. జాగ్రత్తగానే ఉన్నాయి కదా, ఏ దుర్వినియోగం చేయట్లేదు కదా? నిజమా? నమ్మొచ్చా? ప్రామిస్ చేసి మరీ వచ్చాను. అక్కడ కూడా సేమ్ ప్రామిస్. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు సార్? అంటే ఈ టాబ్లెట్స్ అయిపోయినాక ఒకసారి నాకు. ఎన్ని రోజులకి ఇచ్చారు కోర్సు? 10 డేస్కా? 10 డేస్ తర్వాత వచ్చి 5 డేస్ అయిపోయింది, మళ్ళీ 5 డేస్కి వెళ్ళాలి. ఎట్లా వెళ్తావు? అది సార్ వాళ్ళు నంబర్ ఇచ్చారు, ఫోన్ చేస్తే ఆయన మొత్తం తమిళే. సార్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? సేమ్ అట్లే పోతా. ఎట్లా నువ్వు ఒకటే వెళ్తావా? లేదు, ఫ్రెండ్స్ తోటే పోతా. ఫ్రెండ్స్ తోటి పోతావా? ఓకేనా? షూరా? నువ్వు తాగట్లేదు కదా ఖచ్చితంగా కదా? కన్ఫర్మ్ కదా? ఈ పార్టీకి నా ఫేస్ ఇంత బ్లో ఉండదు. ఈ పార్టీకి మీరు వచ్చే లోపల ఎప్పుడో ఫ్లాట్ అయిపోతా. సరే, ఏ సహాయం కావాలన్నా నా నుంచి అడుగు, తాగుడు తప్ప. ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు కానీ అసలు దేనికి ఏంది అనేది కూడా చెప్పాను కానీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మరి నీకున్న ఏకైక ప్రాబ్లం అదే కదా? కానీ ఇప్పుడు లేదు కదా. లేకపోతే మంచిదే, మా అందరికి కూడా కావాల్సింది అదే. నువ్వు సరిగ్గా తినకే ఇది వచ్చిందా? తాగుడు వల్ల అయితే కాదు కదా. నువ్వు సార్ దగ్గరికి వెళ్ళాలంటే, చెన్నైకి వెళ్ళాలి అంటే, ఒకవేళ నీకు ఎలాంటి ఫ్రెండ్స్ వస్తే సరే, లేదు ఇంకేమైనా ప్రాబ్లం ఉంది నేను వెళ్ళలేకపోతున్నానంటే కూడా నాకు చెప్పు, నేను దగ్గర ఉండి తీసుకెళ్తా. నేను ఇక్కడికి వచ్చింది ఏంటి అంటే జస్ట్ నీకు అష్యూరెన్స్ ఇవ్వడానికి, నువ్వు బాగుపడితే చూడడానికి అంతే. నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాను. ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్ళి దేవుడు దయ వల్ల ఆయనే ట్వీట్ చేసి నేను రమ్మన్నారు. నేను యాక్చువల్లీ సార్ వాళ్ళ టీం కాల్ చేస్తే 7 డేస్ తర్వాత రమ్మనండి, సార్ చూస్తారు, షూట్లో ఉన్నారని చెప్పారు. బట్ మీ ఫ్రెండ్స్ కూడా మంచిగా చేశారులే నీకు. నాకు దానికన్నా ముందే మీరు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఆయన తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చి. నువ్వైతే తాగకూడదు, తాగట్లేదు అన్నావు కాబట్టి ఇంకా ఎక్కువ నేను ఫోర్స్ చేయను. ఏమన్నా హెల్ప్ కావాలి అంటే, ఆ ఫోన్ ఎక్కడిది నీకు? మాస్టర్ నాకు పైసలు ఇచ్చారు కదా, అందులో కొనుక్కున్నా. అంటే కాంటాక్ట్స్ ఉండాలి కదా. సార్ నెంబర్ ఉంది అందులో? అంత పెద్ద నంబర్లో టీం, వాళ్ళ టీం ఉందా? సరే, అయితే డబ్బులు జాగ్రత్తగా పెట్టుకో, దోస్తులు అడిగినా ఇవ్వద్దు. దోస్తులే దోస్తులే అన్నప్పుడు పాడావు కదా, ఇప్పుడు ఆ దోస్తులే తీరుస్తున్నారు. ఏం చేస్తున్నారు దోస్తులు? ఏముంది, అరే మామ మళ్ళీ వచ్చిన మన ఓపెన్ ఏంటంటే నాకు ఇక్కడికాడు కూడా ఓపెన్ అవుతుందిరా బాబు, మీరు దండం పోర్రా అన్న. నేను కూడా అప్పుడు నువ్వు ఒక్క పూట తాగకపోయినా షివరింగ్ వచ్చేస్తుంది, ఒంట్లో ఏదో పురుగులు పాకుతున్నట్టున్నాయని. అది మధ్యలో అయింది, అంటే ఆల్మోస్ట్ సడన్లీ మానేసినాయి. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ ఏంటంటే చాలా పవర్ఫుల్ ఉన్నాయి. నాకు ఒకసారి టాబ్లెట్లు చూపి, ఏమనుకోకుండా ప్లీజ్. కొన్నావా లేదా? అటు సైడ్ ఉంది.
అక్కడ పడుకున్నాడు కదా అట్లా. ఒకసారి ఎటు అరే అరే నువ్వా రైట్ 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 ఇట్లా ఈ మెట్లు దిగుతుంటే బాబు కనిపించాడు. ఏడు ఇక్కడ ఉన్నాడు. ఈడ ఆ, కనిపిస్తే నేను అడిగా రవి అంటే నాకు తెలియదు ఎక్కడో అన్నాడు. సరే నాకు తెలుసు కిందకి రా అని చెప్పి లాక్కొని వచ్చా అబ్బాయిని కూడా. నాకు తెలియదు అక్క అంటున్నాడు. వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చావా? అసలు నేను ఇక్కడ ఉన్నట్టు అసలు నీకు ఎట్లా తెలుసు? అదే నేను అంటున్నా, అబ్బాయి కూడా చెప్పలేదు నాకు. ఇక్కడ ఉంటే నేను లోపలికి లాక్కొచ్చా, రా నువ్వు రా లోపలికి రా అని. అరే ఇట్లా వాడ దాని కింద ఉంటుంది చూడు. రండే ఇది రోజుకి ఒకటి వేసుకోవాలా? ఇది కేవలం నైట్ పుట్టేది. ఇదేంటిది అడిక్షన్ పోవడానికా? యాంటీబయాటిక్ ప్రెగాబ్లిన్. ఈ ప్రెగాబ్లిన్ ఇంకేమి ఇచ్చాడు నీకు? ఈ రండే ప్రెగాబ్లిన్ ఎందుకు? ఇది నర్వ్స్కి వాటికి, ఇది వెన్నుపూసకి వీటికి కదా పెయిన్ తగ్గడానికి. మేమంతా ఎంబీబీఎస్ చదువుకుంటే ఎప్పుడో బాగూడదు. నీకు చెప్పట్లేదు. బెన్ఫోటియమైన్ ఇది ఒకటి. ఇది నాకు ఎందుకో తెలీదు. ప్రెగాబ్లిన్ ఎందుకు ఇచ్చారు? సరే ఓకే, ఈ రెండేనా? ఈ రెండు వాడి ఇదేమో పొద్దున ఒకటే వేయాలి, రాత్రి ఏమో ఈ రెండు వేయాలి. ఓకే 10 daysకి ఇచ్చారు. సరే డబ్బులు సేఫ్గా పెట్టుకో. ఇదేమో పైన చెస్ట్ ఒకటే తీసారు. ఇది ఎక్స్రే. డాక్టర్ ఏం చెప్పారు? క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మన్నాడు. ఏ లాభంగా? ఆరోగ్యంగానా? కాదు, ఇప్పుడు తాగితే నెక్స్ట్ నువ్వేమైపోతావు, ఎంత సివియర్గా ఉంది నీ స్టేజ్ అని ఏమన్నా చెప్పారా? చెప్పారు. ఏం చెప్పారు? ఇది వేసుకున్నప్పుడు తాతే మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను, దర్శనం తీసుకుంటా ఉన్నాడు. సో ఆ దర్శనం అనేది నేను తీసుకోను, డైరెక్ట్ ఏమొద్దు, కొన్ని రోజులు బతుకుతా అని చెప్పి మెడిసిన్ వాడుతున్నా. ఇంత నవ్వుతున్నా కానీ లోపల లోపల ఏడుచుకుంటున్నా నేను. బాధ ఉంటుందిలే రవి, నాకు తెలీదా? నువ్వు ఆ రోజు నాకు కొంచెమన్నా అస్సలు నిన్ను బాగుపరచలేను నేను, లేదా ఎవ్వరు బాగుపరచలేరు అన్న ఫీలింగ్ నాకు వచ్చుంటే నేను మళ్ళీ మీ రూమ్కి రావడానికే నాకు భయం వేసింది. యాక్చువల్లీ ఇది మా రూమ్ కాదు. నీకు రూమే లేదు అన్నారు. ఈ రూమ్ రెంట్ తీసుకున్నావా? నువ్వే కడుతున్నావా? నేను కాదు, దోస్తులు నేను. నువ్వెంత కడుతున్నావు నెలకి? షేరింగ్. ఇక నీకెంత పడుతుంది అంటున్నా? నాకు 1000 రూపాయలు. 1000 రూపాయలు పడుతుంది. ఓకే సరే, సార్ దగ్గరికి వెళ్ళేంత వరకు అయితే డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎవరు వచ్చినా నీ ఫ్రెండ్స్ తాగడానికి వచ్చినా కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఇప్పుడు ఆ పాట వేసుకోమంటే మాత్రం వేసుకోలేను. దోస్తులే అమ్మో దండం. సరే, నేను వచ్చేటప్పుడు నాకు ఎవరెవరో ఏదేదో చెప్పారు. మరి ఇక్కడికి వస్తే నువ్వు కొంచెం కూర్చొని మాట్లాడుతున్నావు అంటే నాకు కొంచెం భరోసాగానే ఉంది. నా నెంబర్ తీసుకో, నువ్వు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయి. నీకు ఫోన్ ఉంది కాబట్టి నా నెంబర్ తీసుకో. ఈ ఫోన్ ఎంత అయింది? 7,000. లావా ఫోన్ ఎవరు కొనిచ్చారు? ఇది ఆన్లైన్ నువ్వే బుక్ చేసుకున్నావా? దోస్తులు బుక్ చేసి? అంటే మేము అక్కడ గుడి కాడ పోతాం కదా, గుడి తక్కువ పోలేం కదా, అందుకే ఆన్లైన్లో బుక్ చేసేది. ఏ గుడి కాడ? మా గుడి కాడ. అక్కడంటే నడుచుకుంటూ పోవాలి, అది పని చేయట్లేదు కదా ఈ రెండు. అందుకే ఆన్లైన్లో నేను కూర్చున్న కాడ అదే దాన్ని రప్పించిన. ఏమో రవి, నేను చూస్తే బాధపడాలో నవ్వాలో అంటే జర చూసేటోళ్ళకి కూడా నవ్వాలి కదా అట్లా అని చెప్పా, అంతకు మించి ఏం కాదు. కాదు, ఒక వీడియోలో తిట్టావు కదా, అందరు వచ్చి వీడియోలు తీసుకొని పోతున్నారు, మీరు పైసలు చేసుకుంటున్నారు, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని. అది బాబా ఏమో అదే ఆశ్రమం. అక్కడ పోయినాక నాకంటే ఘోరంగా ఉన్నారు. ఆశ్రమం తీసుకెళ్ళి పెట్టారని? ఆలిట్టి ఆశ్రమం, అది రామోజీ ఫిలిం సిటీ అవతల. అందరికి కాళ్ళకి గొలుసులు కట్టాల్సి ఉన్నాయి, బెంచులకి మన రాడ్లకు. మెంటల్లీ డిసార్డర్. అయితే నేను అన్నాను, నేను మెంటల్ అయితే కాదు కదా, నాకు జస్ట్ ఇట్లా కాళ్ళు నరాలు పట్టేసినాయి, దీనికి ఏమైనా అబ్బో ఇక దోస్తులు అంటున్నా కానీ వాళ్ళే కాపాడి నాకు. వాళ్ళు ఉండబట్టే వాళ్ళతో పాటు వచ్చేసినాం. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఆలిటీ సంబంధించింది ఈయన ఎవరు ముస్లిం, ఆయన పేరు ఏమో ఉంది, ఆయన లేని పోనీది మొత్తం నా మీద వేసేసాడు. ఏమని అంటే ఇట్లా మేము చీరదీసాము, ఇట్లా పారిపోయాడు, నాకు బెదిరించాడు అని. నువ్వు బెదిరించావా? మా కట్అవుట్ చూసి నేను బెదిరించాడు.
నా కటౌట్కి ఆయన కటౌట్కి ఏడుంది. బెదిరించారు, ఇట్లా మనం జాలి పడుతున్నాం కానీ మన ఆశ్రమం కించి మేము ఎంతో ఎంతో కొంత చేద్దామని చెప్పి చూసినా నేను. కానీ ఇట్లా నువ్వు ఇలాంటి పారిపోయాను. పరిస్థితిలో ఉండడం కరెక్ట్గా లేదు రవి. నువ్వు బాగుపడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కృష్ణానగర్ వదిలేయాలి. నువ్వు నీ దోస్తులు ఇక్కడే, నీకు చిన్నతనం ఇక్కడే, నువ్వు పని చేసింది ఇక్కడే, నీ నీ గుడి కూడా ఇక్కడే, కూతవేడు దూరంలో. ఇక గుడి గిడి ఏం లేదు, ఇక దర్శనం అంత ఓపిక లేదు ఇప్పుడు. సో ఈ పరిస్థితులు మారాలి. కొన్ని రోజులు అక్కడే చెన్నైలో సార్ని ఎక్కడైనా అడిగి ఉండకపోయావా? అక్కడే ఉండమన్నారు కానీ మాస్టర్ ఇప్పుడు చాలా బిజీ ఉన్నారు. ఒక ఆయన వదిలేసి నీకు ఆయన వల్ల ఏంది? అయితే వాళ్ళ మేనేజర్లు ఉండమన్నారు కానీ ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. నేను ఒక్కడిని అంటే ఉంటా. ఇప్పుడు నన్ను నేను తీసుకెళ్తాను, తీసుకెళ్ళి నిన్ను అక్కడ ఉంచేసి వస్తాను. ఉంటావా మరి? ఉంటా, అందులో ఏముంది. కానీ నేనే కావాలని చెప్పి వచ్చేసా. ఎందుకంటే ఇప్పుడు బిజీ ఉన్నారు మాస్టర్. బిజీ సార్ సంగతి వదిలేదు. సార్ వచ్చి నీకు రోజు మాస్టర్ అన్నదే మాట, బిజీ ఉన్నారు మాస్టర్. కాకపోతే వాళ్ళ అసిస్టెంట్లు ఉన్నారు కదా, ఇద్దరు మేనేజర్లు, వాళ్ళు ఏమని చెప్పారంటే ఇక్కడే ఉండిపో, నీకు రికవరీ. నీకు ఒకటేసారి అక్కడ ఉండడం కష్టం అయితే ఒక 10 రోజులు అక్కడ ఉండు, తర్వాత మళ్ళీ 10 రోజులు ఇక్కడ ఉండు. మెల్లిగా అలవాటు చేసుకో. అక్కడ నీకు ఇక్కడ ఈ వాతావరణం మారితేనే నువ్వు మారగలవు. నీకు మారాలని గట్టిగా ఉంది కదా, నువ్వు వెళ్ళి తాగట్లేదు కదా, ఇది ఒక్క స్టెప్ కూడా చెయ్యి. వెళ్ళి అక్కడ 10 రోజులు ఉండు, తర్వాత నీకు అక్కడ ఒకటే చోట ఉన్నాను అనిపిస్తే మళ్ళీ ఇక్కడికి రా. దానివల్ల నీకు బాగా నీకు డిఫరెన్స్ వస్తుంది. ఈ వాతావరణం మారితే ఆలోచనలు కూడా మారుతాయి. అలా ఉంటావా? వెళ్దామా? పోదాం. ఎప్పుడు పోదాం చెప్పు? మీరు ఎప్పుడంటే అప్పుడు. కాకపోతే ఇంకా ఈ టాబ్లెట్స్ ఇంకా కోచింగ్ అంతే. సరే, ఈ 5 రోజుల తర్వాత వెళ్దామా? నువ్వు ఇక్కడే ఉంటావు, మళ్ళీ రాను 5 రోజుల తర్వాత. ఇవాళ డేట్ ఎంత? 11, 12 కదా, 17, 18వ తారీఖు బయలుదేరదాం మనం. ఓకేనా? డన్. ఉంటావు కదా? నువ్వు తాగట్లేదు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నా. లేదు తాగట్లేదు. సరే, ఇంత ఫ్రీగా ఉన్నా అంటే ఇక మీరు. నీకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డా? అది చిన్నప్పుడే ఎప్పుడో చింపేశా కోపంలో. నెంబర్ కూడా ఏం లేదు, సాఫ్ట్ కాపీ కూడా ఏం లేదు కదా? లేదు. ఫోన్లో కూడా ఎక్కడ లేదు కదా? లేదు. ఏ ఐడి ప్రూఫ్ లేదా నీ దగ్గర? నేను ఉన్నా అంటే ఉన్నా. ఐడి ప్రూఫ్ ఉంటే నిన్ను ఇదంతా ట్రైన్లో కాకుండా డైరెక్ట్ ఫ్లైట్లో తీసుకెళ్ళిపోయేదాన్ని. నీకు ఈ కాళ్ళు ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి నీకు కొంచెం స్ట్రెస్ కూడా పడకుండా ఉంటుంది. ఏ ఐడి ప్రూఫ్ లేదా నీ దగ్గర? ఉంది, ఇంటికి పోతే కదా. నేను ఇంటికి పోతే అన్నీ ఉంటుంది. అదే మీ బాబాయ్ వాళ్ళ అక్కడ ఐడి ప్రూఫ్ ఉందా? ఉన్నాయి కానీ ఆధార్ కార్డ్ అయితే లేదు. ఐడి ప్రూఫ్, రేషన్ కార్డ్ అయితే అవి ఉన్నాయి. రేషన్ కార్డు, ఓటర్ ఐడి. ఓటర్ ఐడి నేను బతుకున్నంత రోజులు అయితే ఓట్లు అయితే వెళ్ళి అది కూడా లేదు. సరే, రేషన్ కార్డుతో వెళ్ళొచ్చా మనం? వెళ్ళలేం కదా. సరే, అయితే అది అప్లై చేసి ఫ్లైట్లో వెళ్దాం. నువ్వు ట్రైన్లో ఇంత జర్నీ చేయలేవు నువ్వు. నేను పోయేటప్పుడు మాత్రం చుక్కలు చూసిన. నాకు అర్థమైంది, ఆ వీడియోలో చూసినప్పుడే అర్థమైంది. వస్తే దాంట్లో వెళ్ళిపోదాం. ఓకేనా? డన్. ఫ్లైట్లో వెళ్ళి నేను తీసుకెళ్ళి అక్కడ నేను వదిలేసి వస్తాను. 10 రోజులు నా ఫోన్లో నా నెంబర్ ఇస్తాను కాబట్టి నువ్వు కాంటాక్ట్లో ఉండు. 10 రోజుల తర్వాత నీకు రావాలనిపిస్తే ఇక్కడికి రా, లేదా అక్కడే బాగుందంటే అక్కడ ఉండు. వాళ్ళు ఎన్ని రోజులైనా ఉంచుకుంటారు, నాకు తెలుసు. నేను ఏం ప్రాబ్లం ఉంటుంది కదా. ఓకేనా? డన్. వెళ్దాం అయితే. షూర్ కదా? పక్కా. ప్రామిస్? డన్. సరే, అయితే నేను బయలుదేరినా? తిన్నావు కదా? ఇప్పుడు తెచ్చిరా? ఓకే, సరే. అయితే నీకు రేపు ఒకసారి కాల్ చేసి మా పర్సన్ని పంపిస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి ఫస్ట్ రేషన్ కార్డు తీసుకురా, దాన్ని బట్టి మనం అప్లై చేద్దాం. ఓకే? డన్. బాయ్. రవిని చెన్నైకి తీసుకెళ్ళిన పర్సన్ నాతో ఉన్నారు. మీరేనా రవిని తీసుకెళ్ళింది? ఏం చెప్పారు? కలిసారా? లారెన్స్ గారు కలిసారా? కలిసినాం. డైరెక్ట్ ఎక్కడ తీసుకెళ్ళారు తన్ని? మాకి ఫస్ట్ ఆఫీస్ ఉంది, ఆఫీస్ లో తీసుకెళ్ళారు. ఆఫీస్ లో తీసుకెళ్ళి ఎక్కడ, ఏ ఏరియా ఇది చెన్నైలో? అశోక్ నగర్. అక్కడ ట్విట్టర్ లో ఎక్కడైతే కింద ఇచ్చారో ఎక్స్ లో అక్కడికే తీసుకెళ్లారా? అడ్రస్ కి ఉన్నారా అక్కడ? నేను అడిగితే నేను కాల్ చేసినప్పుడు ఇక్కడ చారిటీ ఆఫీస్ లేదు, తీసేశారు అని చెప్పారు. ఉందా అక్కడ ఆఫీస్? అప్పుడు తీసేసారు. ఆడిషన్ జరుగుతున్నాయి అంట కాంచనాపూర్ కి సంబంధించి. ఓకే, మీరు అక్కడికే వెళ్ళారు డైరెక్ట్? తర్వాత అన్నకు తెలుసు కాబట్టి కొంచెం ఉంచు చూద్దామని ఫోటో తీసి పంపిన తర్వాత అన్న రిసీవ్ చేసుకొని ఇంటికి పిలిపించుకొని ఆఫీస్ కాడ చూసిన తర్వాత టెస్ట్లు గిస్ట్లు అన్ననే అన్ని చేపించిండు. అన్ని చేపించిన తర్వాత ఒక 3 days వరకు ఉండమని చెప్పి. మీకు టెస్ట్లు చేయించిన ఆయన పేరేంటి? అన్ననే చేయించిండు హాస్పిటల్. అన్న మేనేజర్. సార్ మేనేజర్ లారెన్స్ అన్న వాళ్ళ మేనేజర్ ఉంటారు కదా. ఓకే ఓకే. ఆయన తనకి చెప్పిండు అన్ని టెస్ట్లు గిస్ట్లు అన్ని చేపించేయండి, ఏం ప్రాబ్లం ఏంటి అని ఉంచా అంటే ఒక 3 days వరకు అనే ఉన్నాం.
ఆడున్న తర్వాత టెస్ట్లు గిస్ట్లు అన్నీ వచ్చిన తర్వాత Hmm. టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. Hmm. రికవరీ టాబ్లెట్స్ వల్ల రికవరీ ఒక 11 days వరకు గట్టిగా తిని Hmm. మంచిగా ఉంటే. ప్రాబ్లం ఏమని చెప్పారు టెస్ట్ చేసి తనకి? ప్రాబ్లం ఏంటంటే ఏం లేదు, కిడ్నీలో అయితే ఒక 2 స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే, కానీ టాబ్లెట్స్ రాచారు అని కాలికి డ్రింక్ వల్ల కాలికి ఎఫెక్ట్ పడ్డది. సో మంచి ప్రాపర్ ఫుడ్ మెడిసిన్ గట్టిగా వాడితే డ్రింక్ మళ్ళీ చేయకుండా ఉంటే తాగలేదు కదా వచ్చిన set దగ్గర అవుతుంది. నుండి? సార్ ముట్టుకోలే. మీరు తనతోనే ఉంటున్నారా? మళ్ళీ తాగితే తనతోనే ఉంటాం. మీరేం చేస్తుంటారు? మేము సెట్ వర్క్ చేస్తాం. మీరు సెట్ వర్క్. మరి తన్ని రెగ్యులర్ గా చూసుకోవడం మీకు అవుతుందా? అంటే మీకు వర్క్ ఉంటుంది కదా. కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ తప్పదు కదా, కొంచెం సపోర్ట్ అనేది చేస్తున్నాం. అంటే తను ఒకప్పుడు అరపూట తాగకపోయినా ఉండేవాడు కాదు కదా, మరి ఇప్పుడు ఎట్లా ఇన్ని రోజులు ఉండగలిగాడా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు తీసుకెళ్ళమని? ఏం చెప్పినాం కదా మేము, ఇంకా ఎన్ని రోజులు అని ఇట్లానే ఉంటాం, ఇంకా ఇక చాలా మోటివేట్ చేసిన, వీడియోలు కూడా ఇంట్రెస్ట్ లేకపోయి ఉండే, వద్దు ఎవరు రారు చేయరు అని చెప్తే, నీది ఇది లైఫ్ కాదు, అయిపోయింది, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు, ఇక్కడ ఉండవు అని చెప్తే ఇక నేనే గట్టిగా చెప్పిన తర్వాత ఇక ఆయన మారిపోయాడు. ఇవ్వాలని మేము చాలా ఫోర్స్ చేసినాం. అదేలే, కానీ మీరు చేసింది చాలా గొప్ప పని. నేను ఫోన్ చేశాను కానీ టీంకి, వాళ్ళు 7 days ఆగమన్నారు, కానీ మీ లోపే ఎలాంటి స్కోపు లేకుండా ఫస్ట్ వెళ్ళిపోతాం, తర్వాత తనకి ఎంత అయితే అంత అయింది బాగవుతుందని గొప్ప పని చేశారు మీరు. తనను ఇప్పుడు చెన్నైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. తన రేషన్ కార్డ్ అవి తీసుకొని ఫ్లైట్ బుక్ చేసి నేను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను, ఉంటాను అంటున్నాడు ఒక 10 days. అక్కడ 10 days అక్కడ ఉండలేను, ఇక్కడ ఒకటే చోట ఉంటున్నాను ఫీలింగ్ వస్తే అప్పుడు కొన్ని రోజులు ఇక్కడికి రమ్మని, అలా మేనేజ్ చేస్తే బెస్ట్ కదా. మీరు రోజంతా చూసుకోవాలన్నా మీ వర్క్ మానేసి మీకు ఫ్యామిలీ అదంతా ఉంటుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్, మంచి పని చేశారు. నేను మళ్ళీ రేపు ఒక పర్సన్ని పంపిస్తాను తన దగ్గరికి, తను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రేషన్ కార్డ్ అవి తీసుకొస్తారు. లారెన్స్ గారిని కలిసారా? కలిసినాం. ఏమన్నారు లారెన్స్ గారు? కలిసినాం, ప్రామిస్ కూడా చేసుకుంటాం. మేము మెయిన్ మర్చిపోతున్నాం చెప్పడం, లారెన్స్ అన్న మళ్ళీ ఇంకోసారి లైఫ్ లో ఇట్లా చేయకు అని ప్రామిస్ కూడా చేసాడు. డ్రింక్ అసలు చేయొద్దని ప్రామిస్ చేసిండు. ఓకే, ప్రామిస్ కూడా చేసిండు, చేయనన్నా మళ్ళీ లైఫ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తా అని కూడా మాట ఇచ్చిండు. సో అదే ఎక్కువ. తను బాగా ఈ లారెన్స్ గారి దగ్గరికి వెళ్తే సార్ చూసుకుంటా అన్నారా, వర్క్ ఇచ్చి అలాగేమైనా? అంటే ఇతని ఫస్ట్ కండిషన్ ప్రాపర్ ఫుడ్ తిని అన్ని వదిలేసే ఆలోచనలని, ప్రాపర్ ఫుడ్ కాన్సెంట్రేట్ బెడ్ రెస్ట్ చూసుకో అని చెప్పారు. తర్వాత మాట్లాడదామని చెప్పారు, మళ్ళీ చూసుకుంటే రమ్మని చెప్పారు. అదే 10 days రమ్మన్నారంటే కదా. ఓకే, నేను తనకి నా నెంబర్ ఇచ్చాను, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే.